ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్ట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. అవును, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పాదాల చెంత చేరి ఆయన పాదాలను నమ్ముకొని దేవుడే మాకు దిక్కు, ఆయనే మాకు ఆశ్రయ దుర్గము, ఆయనే మాకు రక్షణకర్త అన్నాడు. నా ప్రాణమునకు, నా జీవమునకు, నా కుటుంబమునకు ఆయనే నాకు కోటయున్నాడు. నేను అంతగా కదిలింపబడినని దేవుని సన్నిధిని నమ్ముకొని ఆయన పాదాల చెంత చేరి ఉండగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడా, దయ చూపిస్తున్నవాడా, మా ఆశ్రయ దుర్గమైనవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా కొండ కోట ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకర్తానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా ప్రాణము, మా జీవము దేవా, మా కుటుంబాలు అన్నీ దేవా నీ పాదాల చెంత చేరి దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గమని దేవా, నిన్ను నమ్ముకొని దేవా నీ చెంత చేరి ఉండగా దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానము, నీ దీవెన కుమ్మరించొడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో విశ్రమించడానికి దేవా, నీ చాటున దాగుకోవడానికి దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించొడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన దేవా మేళ్లను, ఉపకారములకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నువ్వు దీవించిన దీవెన ఆశీర్వాదాలు బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి మరి ఒక్కసారి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా గతించిన కాలమంతా కాచి కాపాడినవాడా, నీ రెక్కలేని ఒక ఆశ్రయం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేరి దేవా నీ పరిశుద్ధ స్థలములోకి చేరి దేవా నీ స్వరం వినడానికి చేరి వచ్చి ఉండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపింపజేయబడొచ్చున్నాను. నీ కృపతో మమ్మల్ని ఆదుకోబడొచ్చున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా టెహిల్లాని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరిచి విశాలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి టెహిల్లా ద్వారా దేవా ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ సమస్తాన్ని జీవముతో దేవా దాన్ని బ్రతికించబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ ఆత్మతో నింపబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ జీవ స్వరాన్ని దేవా జీవ నది వలె ప్రవహింపచేయవచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ ఆశ్చర్యమైన అద్భుతాలు అక్కడ జరిగించబడొచ్చున్నాను. వారి ఇదిగో తండ్రి వారి జీవితాల్లో దేవా నీ మేళ్లతో నీ ఆశీర్వాదాలతో వారిని నింపి బలపరచవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నేను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా మా మధ్యకి ఇదిగో తండ్రి వేవేల దూత గణములతో మా మధ్యకి దిగిరమ్మనొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచబడొచ్చున్నారు. నీ ప్రసన్నత మాకు అనుగ్రహించి దేవా నీవు మాకు దేవా ఇదిగో తండ్రి మాట్లాడబడొచ్చున్నానయ్యా. మాకు సమీపముగా రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా నీ సన్నిధి దేవా మాకు తోడుగా ఉంచి దేవా నీ సహాయం మాకు కావాలని కోరుకుంటూ దేవా నీ పాదాల చెంత చేరుతుండగా దేవా నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢాంధకారములో. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢాంధకారములో.
హల్లెలూయా 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 నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు. సంతోషమైన దుఃఖమే అయినా క్షేమమే అయినా క్షామమే అయినా సంతోషమైన దుఃఖమే అయినా క్షేమమే అయినా క్షామమే అయినా మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. హల్లెలూయా 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 నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు. చేయి పట్టి నడుపును గాఢాంధకారములు ఒంటరి బ్రతుకులు ఇమ్మానుయేలు. వ్యాధి వేదనలో యెహోవా రాఫా. ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు. వ్యాధి వేదనలో యెహోవా రాఫా. స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరముతో. స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరముతో. హల్లెలూయా 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 నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు. చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. మోడైన బ్రతుకును చిగురింపజేసి నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి. మోడైన బ్రతుకును చిగురింపజేసి నిరాశ బ్రతుకులు నిరీక్షణిచ్చి కలుషములెంచకనే కృపతో రక్షించును. కలుషములెంచకనే కృపతో రక్షించును. హల్లెలూయా 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 నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు. చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. మహోన్నతుడైన మా దేవా, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పేరు పెట్టబడినటువంటి ఈ మందిరము, తెహిలాని నామకరణము చేసినటువంటి నీ మందిరము దేవా, మేమందరము కూడా అనుదినము నీ మందిరములోనికి వస్తూ ఆధ్యాత్మిక పాఠశాలలోనికి మేము వస్తూ ప్రతి దినము తండ్రి నీ నోటి మాటలను వింటూ నీ శ్రేష్టమైన వాక్కులను వింటూ మా విశ్వాస జీవితాలను మేము బలపరుచుకుంటూ కట్టుకుంటూ దేవా, మీ యందు మేము ఎంతగానో సంతోషిస్తుండగా మీ కృప మాకు సమృద్ధిగా దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకములో నీవు తప్ప వేరొక దేవుడు లేడు. నీవు నిజమైన దేవుడవు, నీవు విడువని దేవుడవు, నీవు సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడవు. నీవు ఉన్నవాడవు, అనువాడవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
నిజమైన దేవునిని మాకు దేవునిగా మేము కలిగి మేమెంతో ధన్యులం ప్రభువా. ఈ రాత్రి తండ్రి మిమ్మల్ని మనసారా స్తుతించడానికి దేవా, మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యమును ప్రభు మిమ్మల్ని కొనియాడడానికి దేవా, మిమ్మల్ని ఎంతగానో హృదయపూర్వకముగా స్తుతించడానికి ప్రతి దినము మీరు మాకు దయచేస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ఒంటరి బ్రతుకులో మాకు ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు, మా వ్యాధులలో మా బాధలలో మమ్మల్ని స్వస్థపరిచేటటువంటి యెహోవా రాఫాగా ఉన్న దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా నిస్సి అయి ఉన్నటువంటి దేవుడు, యెహోవా షమ్మా అయి ఉన్నటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. మా జీవితాల్లో ప్రభువా మాకు సర్వము నీవే అయి ఉన్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంతోషమైన, దుఃఖమైన, క్షేమమైన, క్షామమైన మమ్మల్ని మరిచిపోని దేవుడుగా, మమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవుడుగా, మా చెయ్యి పట్టి నడిపించేటటువంటి దేవుడుగా ఈ రాత్రి మా జీవితాల్లో మీరు ఉన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతట్లో మీ నామం మాత్రమే మహిమపడులాగా మీ కృప దయచేసి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరమ పూజ్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనము. ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. తెలుగులో ప్రశంస చదివి వినిపిస్తారు, ఇంగ్లీష్లో అమోఘ. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ ఎలోహీ ఇశ్రాయేలు అని పేరు పెట్టించెను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. Genesis chapter 33 verse 20. There he set up an altar and called it El Elohi Israel. May God bless this word. Amen. आमेन. हिंदीలో और वहाँ उसने एक वेदी बनकर उसका नाम एल एलोही ఇజ్రాయేల్ రక్కా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. వాక్యం కొరకు మీనా సిస్టర్ ప్రార్థన చేస్తారు. రైట్, డెబోరా ప్రార్థన చేస్తారు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనం మీద ఆశీర్వైనవాడ, ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆశీర్వై గొప్ప దేవా, ఇదిగో తండ్రి మరి ఒక్కసారి దేవా నీ వాక్యము వినాలని దేవా ఆసక్తితో వచ్చిన మాకు దేవా నీ స్వరాన్ని వినిపింపజేయవచ్చున్నాను. నీ స్వరములో ఉన్న దేవా అయ్యా శక్తిని మాకు దాయిచేయమడొచ్చున్నాను, అయ్యా బలాన్ని దాయిచేయమడొచ్చున్నాను అయ్యా. ఇదిగో నీ వాక్యము ద్వారా నీ మాట ద్వారా దేవా మాకు విశ్వాసం కలుగుతుందయ్యా. ఆ విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి దేవా నీ అమూల్యని విశ్వాసంలో ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కడానికి దేవా నీ సహాయం మాకు దయచేయమడొచ్చున్నాను. నీ వాక్యం అనే దేవా నీటి ద్వారా దేవా మాలో ఉన్న ప్రతి దోషాన్ని పాపాన్ని దేవా కడిగి దేవా ఇదిగో నీ కొరకు పరిశుద్ధులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. అటువంటి నీ జీవ వాక్యముతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. జీవగల దేవా ఇదిగో నీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపింపజేయవచ్చున్నాను. నీ సేవకుని యొక్క స్వరాన్ని దేవా తాకమడొచ్చున్నానయ్యా. నీ సేవకుని తాకి దేవ ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో ఏడింతల ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి దేవా నీ సేవకుడు మరుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యాంశము ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్ ఈజ్ మై గాడ్. ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహీ ఇజ్రాయేలు అను పేరు పెట్టెను.
देर ही सेटअप एन ऑल्टर एंड कॉल्ड इट एल एलोही इज़राइल, और वहां उसने एक वेदी बनाकर उसका नाम ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ రఖా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్, చూడండి, ఈ వాక్య భాగంలో ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ బలిపీఠానికి పెట్టినటువంటి పేరు చాలా ప్రాముఖ్యమైనటువంటి పేరు. ఆ పేరు ఏమని పెట్టారు, ఆ పేరు ఎవరు పెట్టారు అని మనం వాక్య భాగంలో గనక చూస్తే, మరి యాకోబు ఒక బలిపీఠమును కట్టి, షెకెము వద్ద ఒక బలిపీఠమును కట్టి, ఆ బలిపీఠమునకు ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టినట్టుగా ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ క్రింద ఉన్నటువంటి ఫుట్ నోట్లో కనుక మనం చూస్తే, ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ అనేటటువంటి మాటకు ఇజ్రాయేలు దేవుడే దేవుడు, ఇజ్రాయేలు దేవుడే దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నేను నమ్ముకున్న దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నేను ఆరాధించేటటువంటి దేవుడు. ఈ మాట నిజంగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు యాకోబు దేవుడిని ఎంతగా సొంతం చేసుకున్నాడు, ఎంత క్లోజ్ ఇంటిమసీ దేవునితో కలిగి ఉన్నాడు, ఎంత సాన్నిహిత్యాన్ని యాకోబు దేవునితో కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అని ఒక బలిపీఠాన్ని కట్టి, ఈ దేవుడు నా దేవుడు అని చెప్పగలుగుతున్నాడంటే ఎంత దేవుణ్ణి అసలు సొంతం చేసుకున్నాడు. నా దేవుడు. మనం చూడండి, దేన్నైనా అది మన సొంతం అయితే నాది అంటాం. నాది, నా ఇల్లు, నా స్థలం, ఇది నాది, నేను సంపాదించుకున్నది, ఇట్ ఈస్ మైన్. నాది అనేది ఎప్పుడు కూడా ప్రత్యేకమైనది. దాని మీద మనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది దాంతో మనకి. ఇప్పుడు యాకోబు చెబుతున్నటువంటి మాట, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు. నిజంగా ఈ మాట విన్న తర్వాత మనకెంతో ఆశ్చర్యం కలుగుద్ది. దేవుణ్ణి ఇంతగా ఓన్ చేసుకోవడానికి అసలు దేవుని యొక్క శక్తిని కనులారా చూస్తే తప్ప మనం ఎవరం కూడా ఇంతగా ఓన్ చేసుకోలేం. అంతెందుకు, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఎందుకు నమ్ముకున్నారు, అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడేనా, యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి దేవుణ్ణి మీరు ఎందుకు నమ్ముకున్నారు అన్న మాటకి చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. కొంతమంది ఏమంటారంటే, మా పాస్టర్ గారు చెప్పారండి, ఆయన దేవుడని, ఆయన నమ్ముకుంటే మన జీవితాల్లో స్వస్థతలు జరుగుతాయని, లేదంటే మనకున్న కష్టాలు పోతాయని చెప్పారండి, అందుకు నమ్ముకున్నాం. కొంతమంది మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాడు, మా తల్లిదండ్రులు చెప్పారు ప్రభువుని నమ్ముకోమని, కాబట్టి నమ్ముకున్నాం. కొంతమంది ఎవరో ఒక నర్సో లేదా ఇంకొకరో చెప్పారండి హాస్పిటల్లో ఉన్నప్పుడు, ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోమని, అందుకు నమ్ముకున్నాం. సో చాలా సందర్భాల్లో నీ దేవుడు నీకేమై ఉన్నాడు, నువ్వెందుకు ఆయన నమ్ముకున్నావు, ఎందుకు ఆయన్నే నువ్వు దేవుడిగా నమ్ముకున్నావు అన్న ప్రశ్నకి సరైనటువంటి సమాధానం వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధము గల వాళ్ళు, దేవుడిని ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు అనేటటువంటి బలమైన నమ్మకముతో రుచి చూసి ఆయనను నమ్ముకున్న వాళ్ళు, ఆయనను ఎరిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే,
ఆ, టీవీలో సువార్త విని నమ్ముకున్నామండి, లేదా ఎవరో కరపత్రిక ఇచ్చారు అది చదివి నమ్ముకున్నామండి, వాక్యాన్ని విని నమ్ముకున్నామండి, అలా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్తే నమ్ముకున్నామండి. బట్ నమ్ముకున్నావు సరే, ఈయనే నీకు దేవుడుగా ఉన్నాడా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అంటున్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తాం, నా దేవా నా ప్రభువా అని పిలుస్తాడు దావీదు. నా దేవా నా ప్రభువా. కాబట్టి భక్తులు అందరూ కూడా దేవుడిని ఎంతో సొంతం చేసేసుకున్నారు. అయితే ఇక్కడ లోకంలో జరిగేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి రకరకాల పేర్లు పెడతారు. ఈయన తెల్లోళ్ళ దేవుడు అంటారు కొంతమంది, మనల్ని విమర్శించేవాళ్ళు. ఇంగ్లీషు వాళ్ళ దేవుడు అంటారు, లేదా ఫారినర్స్ యొక్క దేవుడు అంటారు, లేదా బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటారు, అమెరికా వాళ్ళ దేవుడు అంటారు, లేకపోతే బడుగు బలహీన వర్గాల వాళ్ళ దేవుడు అంటారు. అంటే బాగా బేదలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నమ్ముకునే దేవుడు. ఇంకా చెప్పాలంటే పేదల దేవుడు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారికి లోకంలో అనేక నామధేయాలు జనాలు పెట్టారు. అయితే ఈ రాత్రి ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నీ సమాధానం ఏమై ఉంది? ఎందుకు నీవు ప్రభువారిని నమ్ముకున్నావు? తల్లి చెప్పిందనో, తండ్రి చెప్పిందనో, పాస్టర్ గారు చెప్పారనో, పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఇంకా నీ దేవుడిని ఎవరో చెప్పారు కాబట్టి నమ్ముకుంటున్నాను అన్న దగ్గరే ఉన్నావా? నీ యొక్క రిలేషన్షిప్ విత్ గాడ్ ఇంకా అక్కడే ఉందా? లేకపోతే యాకోబు చెబుతున్నట్టు ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు, ఈజ్ మై గాడ్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్ ఈజ్ మై గాడ్, ఆయన నా దేవుడు అని చెప్పగలిగేంత సాన్నిహిత్య సంబంధము నీ దేవునితో నువ్వు కలిగి ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎప్పటి వరకు అయితే మన దేవుని గురించి మనము పూర్తిగా తెలుసుకోలేమో, మనము పూర్తిగా సొంతం చేసుకోలేము. కొంతమందిని చూడండి, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళతో మనకు ఎటువంటి క్లోజ్ రిలేషన్షిప్ ఉండదు. అలాగని వాళ్ళు మనకు తెలియదా అంటే తెలుసు, వాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం పని చేస్తారో తెలుసు, వాళ్ళ పేర్లు తెలుసు. కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంటే ఏంటి? క్లోజ్ రిలేషన్షిప్ వాళ్ళతో మనకి లేదు. ఇంకా రిలేషన్షిప్లో ఇంకా బలపడలేదు. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రావడం, పలకరించడం దేవుణ్ణి, లేదా క్రిస్మస్కి రావడం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్స్కి రావడం. కానీ ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అని యాకోబు చెప్పినట్లుగా ఈ రాత్రి మనం చెప్పగలుగుతున్నామా? యాక్చువల్లీ తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన నీకు దేవుడు అవ్వాలని, ఆయన నీకు దేవుడిగా ఉండాలని, మనము ఆయనకు ప్రజలుగా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి దేవుడు. పదే పదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాట చెప్తూనే ఉంటాడు, నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలయ్యిందురు. ఆయన మనకు దేవుడిగా ఉండాలి. ఆయన దేవుడే, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సకల సృష్టిని కూడా తన నోటి మాట చేత సృజించినటువంటి దేవుడు. ఈ భూమి, ఆకాశము, ఈ సమస్త చరాచర జీవరాశులు అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినవి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. దేవుడు కూడా మన నుంచి కోరుకునేది అదే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము
35వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒక్కడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నాకు చూపబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలీలకి మరి చూడండి, దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడు వారి జీవితాల్లో. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటినన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన ఆయన చేతితోనూ మహా భయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసెనా? ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదు. యెహోవా మాత్రమే ఘనమైన కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యములు, ఆయన తన బాహుబలమును, ఆయన చాచిన చేతిని భీకరమైనటువంటి కార్యములతోటి తనకు కావలసినటువంటి జనాంగము కొరకు ఆయన నిలబడిపోయి వారి పక్షమున ఆయన యుద్ధము చేసి ఒక జనములోంచి ఇంకొక జనాన్ని తీసుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు ఈ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఆ తర్వాత మాటలో మనం చూస్తాం. ఏమంటున్నాడు? అయితే యెహోవా దేవుడనియు. ఎందుకని చేశాడు దేవుడు ఇవన్నీ? ఎందుకని ఈ భీకరమైన కార్యాలు, ఈ మహత్కార్యాలు అన్నీ కూడా జరిగించాడు? ఎందుకు జరిగించాడంటే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని చేశాడంటే నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమి మీద యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఇక వేరొక దేవుడు లేడని నేను గ్రహించాలన్నది దేవుని చిత్తం. అది ఆయన కోరిక, మనం తెలుసుకోవాలి. అందుకోసమే ఇజ్రాయేలీయులకి పదే పదే చెప్తాడు, నేను సర్వశక్తివంతుడైనటువంటి దేవుడను, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడను, నేను అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడను, నేను ఆది అంతమై ఉన్నటువంటి దేవుడిని, నేను తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు లేడు. కాబట్టి మనకి చాలా ముచ్చటేస్తుంది. యాకోబు ఈ మాట చెబుతూ ఒక బలిపీఠాన్ని కట్టి ఎల్ ఎలోహి ఇజ్రాయేల్, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అని చెప్తున్నప్పుడు ఆహా ఎంత అనుబంధము దేవునితో కలిగి ఉన్నాడు అని ముచ్చటేస్తుంది. యాక్చువల్లీ దేవుడు ఆయన మనలను కోరుకున్నటువంటి వాడు. మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని గనక మనం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చదువుకుందాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడువైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడిని యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని నా ఇజ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. ఎందుకనంటే నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని దేవుడు మనందరము కూడా గ్రహించాలి, తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడను లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచి తిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడను లేడు. చూడండి ఎంత స్పష్టముగా అనేక చోట్ల ఆయనే దేవుడు,
ఆయన మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి ఏమని బోధిస్తుందంటే ఆయనే దేవుడు. ఇంకా ముందుకెళితే తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధాన కర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలుగజేయువాడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవాను నేనే, సమస్తమును కలుగజేసిన వాడను. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడను నేనే. నీవు నన్ను ఎరుగవు, అయినప్పటికీ కూడా నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు కూడా లేడని జనులు తెలుసుకుందరు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన తప్ప ఇంకొక దేవుడు ఈ లోకంలో లేరు. అయితే ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి నీ ప్రభువును నువ్వు ఎందుకు నమ్ముకున్నావంటే, మేము క్రైస్తవులు వండి పుట్టుకతోనే, కాబట్టి మా తల్లిదండ్రుల దేవుడు కాబట్టి మేము కూడా పూజిస్తున్నాం. మా తల్లిదండ్రుల దేవుడు, మా పితరుల దేవుడు కాబట్టి మేము కూడా నమ్మేసుకున్నాం. ఎవరో చెప్పారు కాబట్టి నమ్ముకున్నాం. ఇది కాదు దేవునితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం. ఆయన నా దేవుడు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు, నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన నన్ను కని ఉన్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఇంకొక దేవుడు ఎవరు లేరు. అందుకొని నమ్ముకున్నాను నేను. మా అన్న చెప్పాడనో, తమ్ముడు చెప్పాడనో, తోడుకోడలు చెప్పిందనో, పక్కింటోళ్ళు చెప్పారనో, పాస్టర్ గారు చెప్పారనో కాదు, నేను ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించింది. నేను ఎందుకు అంగీకరించానంటే ఆయనే నిజ దేవుడు కాబట్టి. ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. యాక్చువల్లీ దేవుడు కోరుకుంటున్నది అదే. అందుకోసమే ఈ వచనాలన్నీ కూడా నేను చదివించాను. నీవు నన్ను ఎరగవు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు యాకోబు ఈ మాట చెప్పడం చూసి మనం చాలా సంతోషిస్తున్నాం. అయితే యాకోబు ఏమీ అంత సులభంగా ఈ మాట చెప్పలేదు. యాకోబు ఏమీ అంత ఈజీగా, అంత సునాయాసంగా ఇజ్రాయేలు దేవుడే నా దేవుడని ఏమీ చెప్పేయలేదు. యాక్చువల్లీ యాకోబు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్. తండ్రి ఎంత గొప్ప విశ్వాసి, తన తాత ఎంత గొప్ప విశ్వాసి. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రి. అసలు నిరీక్షణకు ఆధారమే లేని సమయములో తనతో మాట్లాడుతున్నది ఎవరో, తనను పిలుచుచున్నది ఎవరో ఎరుగకనే అబ్రహాము దేవుడిని వెంబడించాడు. అంత గొప్ప విశ్వాసి. అయితే అలాంటి గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి యాకోబు ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి ఆ గొడవ వలన యాకోబు ఆ దేశాన్ని, ఆ ఊరిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. 3వ వచనం నుంచి మనం చదువుదాం. 3-4 వచనాల్లో ఇక్కడ యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు యాకోబుకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసినైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునికిచ్చిన దేశమును నీ స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదములు ఇస్సాకు యాకోబుకి ఇస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి
నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీకిచ్చేస్తాడు స్వాస్థ్యముగా. అబ్రహాముకిచ్చిన దేశాన్ని యాకోబు సర్వశక్తివంతుడైనటువంటి నా దేవుడు నీకిచ్చేస్తాడు స్వాస్థ్యముగా అని చెబుతూ, ఆయన నీకు మాత్రమే కాదు, నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము అంతటినీ కూడా నీకు దయచేయునుగాక. ఆమేన్. చూడండి, అబ్రహాముకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని అంతటిని కట్టకట్టి మూట కట్టి తీసుకొచ్చి ఇస్సాకు యాకోబు చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఇంత గొప్ప ఇంట్రడక్షను దేవుని గురించి తన తండ్రి చెప్పాడు. అబ్రహాముని దేవుడు ఎలా దీవించాడో, ఏ ఆశీర్వాదం ఇచ్చాడో చెప్పాడు. ఆ ఆశీర్వాదం నీకు నీ సంతానానికి అందరికీ కూడా ఇదిగో నీకు దేవుడు ఇస్తున్నాడని చెప్పాడు. ఇంతగా దీవించి నువ్వు బయలుదేరి మరి లాభానింటికి వెళ్ళమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇది మనకు తెలిసిందే. మరి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆల్రెడీ తండ్రి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఇదే 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. తర్వాత వచ్చిన నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. చూడండి, అసలు ఎంత తండ్రి ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి బయలుదేరి బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఒక చోట మరి ఆ రాత్రి అక్కడ నిలిచిపోయి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకుని మరి అక్కడ పడుకోవడం, స్వప్నమందు మరి దేవుని దూతలు ఒక నిచ్చెన మీద ఆకాశమునకు పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ ఉండడం ఇతను చూడడం, ఇదంతా ఒక ఎత్తు అయితే యెహోవా దానికి పైగా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నేనే, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె. అబ్రహాంకి ఏమి ఇచ్చాడండి? లెక్కకు ఇసుక రేణువుల వలె. ఇప్పుడు అదే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? యాకోబుకి ఇస్తున్నాడు. లెక్కకు ఇసుక రేణువుల వలె అగును నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. అసలు ఎంత ఆశీర్వాదం, ఇంత దీవెన, ఇంత బ్లెస్సింగ్. ఒకటి తండ్రి మొత్తం ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టాడు. రెండోది మార్గ మధ్యంలో ఇంకా పూర్తిగా వెళ్లకుండానే అతను ఎక్కడికి బయలుదేరాడో ఆ ఊరికి ఇంకా వెళ్ళక ముందే మార్గ మధ్యంలోనే సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న మనిషి వెంటనే ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్ ఈజ్ మై గాడ్ అని ఉంటే చాలా సంతోషించేవాడు. కానీ ఇన్ని ఆశీర్వాదాలు తీసుకుని నేను మరలా నీ తండ్రి దేశానికి తీసుకొస్తాను, నిన్ను నడిపిస్తాను, మరలా నిన్ను ఇక్కడికి చేర్చు వరకు కూడా, నీతో చెప్పిన యావత్తు కూడా నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడువనని చెప్పినప్పుడు ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనంలో యాకోబు మాటలు మనం చూస్తే, అప్పుడు యాకోబు నేను తిరిగి
నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు చాలు. చూడండి, ఈ మాట నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అంతటినీ తీసుకొచ్చి తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబు చేతిలో పెట్టేస్తే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమయ్యి మాట్లాడి నిన్ను నీ పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు 4 పక్కలా కూడా నువ్వు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడినని అంత ఆశీర్వాదం ఇస్తే ఇప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయ చేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఒకవేళ ఆహారం ఇవ్వకపోతే యెహోవా నాకు దేవుడు కాదు, వస్త్రాలు ఇవ్వకపోతే యెహోవా నాకు దేవుడు కాదు. చాలామంది క్రైస్తవులు, దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈ యాకోబులాగే, అంటే మనలో యాకోబు మనకి చాలా క్లోజ్గా ఉంటాడు. యాకోబు ఆలోచనలు మన ఆలోచనలు మనం కొన్నిసార్లు బేరీజ్ వేసుకున్నప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది. అంటే మనం కూడా ఇలాగే ఉంటాం. నాకు తినుటకు ఆహారం ఇస్తే నువ్వు యెహోవా నువ్వు నాకు దేవుడుగా ఉంటావు, అంతే. కండిషన్స్ అప్లై. ఊరకనే నమ్మేసుకొని నువ్వు అబ్రహాముకి దేవుడై ఉండొచ్చు, నువ్వు ఇసాక్కు దేవుడై ఉండొచ్చు, నా తండ్రికి నీవు దేవుడై ఉండొచ్చు, నా పితరుల దేవుడు నువ్వు అయి ఉండొచ్చు. నేను విన్నాను, మా నాన్న నోట విన్నాను, యెహోవా 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 అంటున్నాడు. మా తాతగారు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన జీవితంలో కూడా నీవు గొప్ప ఘనమైనటువంటి కార్యాలు చేశావు, అందును బట్టి నేనేమి నిన్ను దేవుడుగా నమ్మేసుకోనేమని. వాళ్ళ జీవితంలో చేస్తే నేను నిన్ను నమ్మేసుకోవాలా? నా జీవితంలో కూడా నువ్వు చెయ్యాలి. నువ్వు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అయితే అయి ఉండవచ్చుగాక, కానీ నాకెలా తెలుసుద్ది నీ శక్తి ఏమిటో, నీ కెపాసిటీ ఏమిటో, నువ్వు ఎంత గొప్ప దేవుడువో నా జీవితంలో చెయ్యి, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఈ మార్గంలో ఇప్పుడు నేను వెళుతున్నానే, ఈ మార్గంలో నాకు ఏ హాని రాకూడదు, నన్ను కాపాడాలి. కండిషన్ నెంబర్ 1. రెండోది, నీవు తినడానికి నాకు ఆహారం ఇవ్వాలి. మూడోది, ధరించుకోవడానికి నాకు వస్త్రాలు ఇవ్వాలి. అలాగే నువ్వు నాకు తోడై ఉండాలి. ఈ 4 కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు యెహోవా నాకు దేవుడై ఉండును. ఇలా మాట్లాడిన వ్యక్తి ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నాం కదా. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేలు, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అని చెప్పగలిగే స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు? ఎలా వెళ్ళగలిగాడు? చాలా సందర్భాల్లో మనము ఇక్కడే ఆగిపోతాం. ఆయన చేస్తే దేవుడు, చెయ్యకపోతే నాకు తెలియదు. చాలామంది క్రైస్తవులు ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ప్రభువుని నమ్ముకున్న వారు మరలా ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు. ఎన్నో, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది కుటుంబాలుగా ప్రభువులోకి వచ్చిన వాళ్ళు మరలా ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు అని చెప్పేటంతటి వ్యక్తిగత సంబంధము, సన్నిహిత సంబంధము, ద క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, ద ఇంటిమసీ విత్ గాడ్ లేదు. పాస్టర్ గారు చెప్పారండి, నమ్ముకున్నాం. మా చుట్టాలు చెప్పారండి, నమ్ముకున్నాం. వాళ్ళకి దేవుడు ఏమై ఉన్నాడంటే, ఇతరుల ద్వారా పరిచయము కాబడినటువంటి ఒక దేవుడు. కానీ యెహోవా ఏమంటున్నాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు.
మిమ్మల్ని పిలుచుకున్నది నేనే, మీరు నన్ను ఎరుగనప్పటికీ కూడా నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న వాడను నేనే. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. మనము దేవుణ్ణి సొంత దేవుని వలె మనం అంగీకరించాలని. మీరు నా సొంత ప్రజలు అంటున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని కని ఉన్నాను అంటున్నాడు. వెలపెట్టి నేను మిమ్మల్ని కొన్నాను అంటున్నాడు. చివరికి ఆయన బాధ చేసి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత యజమానుని ఎరుగును, కానీ నా ప్రజలు ఇజ్రాయేలీలు నన్ను ఎరగనంటున్నారు. చాలా బాధాకరం. ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎవరు అంతము వరకు నిలబడగలుగుతారు అంటే, ఒకసారి ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది పానము చేసి వెలిగించబడి అంతము వరకు నమ్మకముగా కొనసాగాలంటే దేవుడు ఎవరై ఉన్నాడు, ఆయన నీకు ఏమై ఉన్నాడు, ఆయనే ఏకైక దేవుడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే విశ్వాస జీవితంలో నమ్మకముగా బలముగా చివరి వరకు కొనసాగలుగుతారు. ఇంత పెద్ద ఆశీర్వాదము అబ్రహాం ఇస్తే, ఇస్సాకు గారు ఇస్తే, దేవుడే ప్రత్యక్షమయ్యి ఇస్సాకు చెప్పి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం. అసలు నాకు అర్థం కాదు, ఎందుకని యాకోబుకి అన్కండిషనల్గా ఇన్ని ఇచ్చేసాడు దేవుడు. ఆ దేవుని కోసం యాకోబు ఏదన్నా చేసి సంపాదించుకున్నాడా? అప్ ఫ్రంట్ ఇంకా 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 వెళ్ళక ముందే, ఆ ఊరికి వెళ్ళక ముందే మార్గమధ్యంలోనే కనిపించి, భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడతాయి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని వాగ్దానము చేసేస్తే, ఇప్పుడు ఈయన అంటున్నాడు, నాకు ఆహారం పెడితే ఆయన నాకు యెహోవా నాకు దేవుడై ఉంటాడు, ధరించుకోవడానికి నాకు వస్త్రాలు ఇస్తే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. అంటే వస్త్రాల కోసం ఆ దేవుడు, ఆహారం కోసం ఆ దేవుడు. చాలామంది ఈ రోజుల్లో దేవుడిని ఏదో ఒక కిరాణా షాప్ ఓనర్ లాగా, ఒక ప్రావిజన్ స్టోర్ లాగా, ఒక ఏటీఎం ఇదిలాగా, డబ్బులు ఇస్తే దేవుడు, మన ఇంట్లో అవసరమైనప్పుడు సరుకులు ఇస్తే దేవుడు, బట్టలు ఇస్తే దేవుడు. దేవుడు ఖచ్చితముగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. పిలిచినవాడు, ఏర్పరుచుకున్నవాడు, మనలను కనినటువంటి దేవుడు, మనలను సృజించినటువంటి దేవుడు సమస్తమును కూడా మనకు అనుగ్రహిస్తాడు. మనం అడగాల్సినటువంటి అవసరం లేదు. ఆకాశ పక్షులకు ఆహారమును, అరచు కాకు పిల్లలకు ఆహారమును దయచేయువాడు ఆయనే. దానికోసం మనం ఏం ప్రత్యేకించి అడగక్కర్లా. కానీ యాకోబు అడుగుతున్నాడు, నాకు ఆహారం ఇస్తే, నాకు వస్త్రములు ఇస్తే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో, ఇతను లాబాను ఇంటికి వెళ్ళాడు, మరి వివాహాలు చేసుకున్నాడు, భార్యలు వచ్చారు, ఉపపత్నులు వచ్చారు, మరి పిల్లలు వచ్చారు, ఆస్తులు సంపాదించుకున్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే అడిగాడో, ఏమడిగాడు? ఆదికాండం 28:20లో ఏమడిగాడు? నాకు ఆహారం ఇవ్వు, నాకు వస్త్రాలు ఇవ్వు, నాకు తోడుగా ఉండు, నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివితే, 31వ అధ్యాయము 42వ వచనము, నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. చూడండి, ఇంత దీవించి, ఇంత ఆశీర్వదించి, ఇన్నిచ్చిన తర్వాత కూడా
యాకోబు నోటి నుంచి వస్తున్న మాట ఏంటంటే, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు అంటున్నాడే గాని నాకు తోడై ఉన్న దేవుడు, బేతేల్లో నాకు కనిపించిన దేవుడు, నాకు వాగ్దానము చేసిన దేవుడు, నన్ను ఇంతగా హెచ్చించిన దేవుడు అని చెప్పలేకపోతున్నాడు. ఇంకా ఇప్పటికీ ఏమంటున్నాడు? అబ్రహాము దేవుడు, నా తండ్రి దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని ఎడల అంటున్నాడు. కొన్నిసార్లు దేవుణ్ణి మనము ఓన్ చేసుకోవడానికి చాలా టైం పడుద్ది. ఇజ్రాయేలీలు యెహోవాని ఓన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందండి? 40 దినాల ప్రయాణం, 40 సంవత్సరాలు సాగడానికి కారణం ఏంటి? ఓన్ చేసుకోకపోవడమే కదా, లోబడకపోవడమే కదా, విధేయత చూపించకపోవడమే కదా. ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడని, ఆయన మాత్రమే దేవుడని వీరు అంగీకరించకపోవడం వల్లనే కదా. చాలా ఆశ్చర్యం. కొంచెం లేట్ అయ్యేసరికి దూడం చేసేసుకున్నారు. ఐగుప్తులో నుండి మనం తీసుకొచ్చినటువంటి యెహోవా అనే దేవుడు ఇదిగో ఈ దూడే అంటున్నారు. నో రిలేషన్షిప్. అసలు దేవుడు ఎవరు, ఏంటి, ఆయన మనకేమై ఉన్నాడు? నథింగ్. ఇక్కడ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా యాకోబు ఏదో పరాయి దేవుణ్ణి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్టుగానే చెప్తున్నాడు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు అని చెప్తూ, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. కానీ దేవుడు ఎంత నమ్మకస్తుడండి, దేవుడు ఎంత నమ్మకస్తుడు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్లలో, కడగండ్లలో, వేదనలో, శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎన్నటికీ కూడా మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. ఎంతగానో ఎన్నోసార్లు ఈరోజు అద్భుతం చేస్తే దేవుడు ఆహా అన్నాం, తర్వాత రోజు వెంటనే ఇజ్రాయేలీయులు అరణ్యంలో ఆయన ధిక్కరించడం, మరలా ఆయన క్షమించడం, మరలా అద్భుతం చేయడం, మరలా ధిక్కరించడం. ఆయన అసలు ఆయనకు విసుగు రాదా? ఎందుకింత ప్రేమ మన మీద ఆయనకి? ఎందుకింత కనికరం ఆయనకి? ఎందుకింత జాలి ఆయనకి? ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే దేవుడు కాబట్టి, సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి. తన కడుపున పుట్టిన కుమారులు, కుమార్తెలు ఎంత ఏడిపించినా కూడా తల్లి వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటుంది అంతం వరకు. ఎంత ఏడిపించినా కూడా. ఒక ముసలామిని రోడ్డు మీదకి తీసుకొచ్చి
వయసు వచ్చిన కొడుకు కొట్టేస్తూ ఉంటే తల్లిని ఆ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి, నువ్వు ఎందుకు ఇలా కొడుతున్నావయ్యా ముసలామే, నీ తల్లి మీద నీకు అసలు ప్రేమ లేదా, నువ్వు ఇలా కొడతావా ఆవిడ్ని అని చెప్పి ఇతనికి కాలర్ పట్టుకుని ఇతన్ని 2 ఎయ్యిపోయేసరికి ఆ తల్లి వచ్చి 2 కాళ్ళు పట్టేసుకుని, బాబు నా కొడుకునేమి చేయకండి, నా కొడుకుని కొట్టకండి బాబు, కన్న తల్లి వలె నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అందుకే దేవుడు తనను తాను తల్లితో పోల్చుకున్నాడు. తల్లి కంటే కూడా ఎక్కువగా నేను ప్రేమించగలను అని చెప్పి తల్లి నామాన్ని అవమానించకుండా తల్లి వలె నేను ప్రేమిస్తానన్నాడు. అంతకంటే ఎక్కువ ప్రేమించగలడు. అయినప్పటికీ కూడా తల్లికి సముచితమైన స్థానాన్ని ఇస్తూ, తల్లి యొక్క ప్రేమకు సముచితమైన స్థానాన్ని ఇస్తూ, ఇదిగో నీ తల్లి నిన్ను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్నాడు. ఇంత చేసి చివరికి లాబాను యాకోబును చంపడానికి బయలుదేరితే, ఇదిగో ఇక రేపు తెల్లారితే నేను చంపేస్తాను యాకోబుని, అసలు ఎంత పని చేశాడు, ఇలా తీసుకొచ్చేసాడు రాహేలు చేసినటువంటి తప్పుకి. దేవుడు కల్లో లాబాన్ని హెచ్చరించలేదా? జాగ్రత్త, నేను అభిషేకించుకున్నటువంటి వాడు, నీ నోటి నుంచి ఒక్క మాట కూడా నీవు పలకడానికి పలకకు జాగ్రత్త సుమి, చాలా జాగ్రత్తగా మాట్లాడు, మంచే పలుకని లాబానికి హెచ్చరిస్తాడు. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. కాబట్టి దేవుడిని ఓన్ చేసుకోవడానికి మనం కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఆయన మనల్ని ఎప్పటికప్పుడు కనుపాప వలె కాచేటటువంటి దేవుడు, సొంత బిడ్డను చూసుకున్నట్టుగా మనల్ని చూసుకునేటటువంటి దేవుడు. బట్ మనము ఆయనతో కనెక్ట్ అవ్వడానికే మనము టైం తీసుకుంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మరలా, అంటే ఆయన మరొకసారి యాకోబుకు పరిచయం చేసుకుంటాడు దేవుడు. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పినను. చూడండి, అసలు దేవుడు విడిచిపెట్టలేదు యాకోబుని. యాకోబు ఓన్ చేసుకున్నాడా లేదా అనే దాంతో సంబంధం లేదు, నువ్వు ప్రేమిస్తావా లేదా అనే దాంతో సంబంధం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్. నువ్వు ప్రేమించాలంటే ప్రేమించు, లేదంటే లేదు. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, సదాకాలము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నీవు కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూస్తున్నాను. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? చూస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి చూసినా చూడకపోయినా, నువ్వు దేవుడికి ప్రార్థన చేసినా చేయకపోయినా, నువ్వు దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన నిన్ను నన్ను కూడా చూచేటటువంటి దేవుడు. నేను చూశాను యాకోబు, నీకు అన్యాయం చేస్తున్నాడు, అందుకే నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, ప్రేమించే దేవుడు, తోడుండే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, సదాకాలము కూడా మనతో ఉండేటటువంటి దేవుడు. అప్పుడు కూడా యాకోబు ఏమి నా దేవుడు అని చెప్పలేదు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా అని అంటున్నాడు. ప్రతి చోట నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా అని చెబుతూ, ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనంలో కూడా నా తండ్రి అయిన అబ్రహాము దేవా అంటున్నాడు. కష్టం వచ్చేసింది, ఇప్పుడు జీవితంలో సమస్య వచ్చేసింది. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు అన్నగారు అయినటువంటి ఏషావు 400 మందిని వేసుకుని బయలుదేరి వస్తున్నారన్న వార్త తెలియగానే ఇప్పుడు భయం పట్టుకుంది.
నన్ను చంపేస్తాడు. నన్ను చంపేసి విడిచిపెట్టేస్తాడు అంటే నా భార్యలను చంపేస్తాడు, నా పిల్లలను చంపేస్తాడు, నేను ఎంతగానో ప్రేమించుకున్నటువంటి నా కుమారుడు యోసేపుని చంపేస్తాడు. ఇప్పుడు నా అన్న చేతి నుంచి నన్ను కాపాడేది ఎవరు? అప్పుడు కూడా మరలా అబ్రహాం ఏమంటున్నాడంటే, నా తండ్రి అయిన దేవా అని దేవుణ్ణి పిలుస్తున్నాడు. 32వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను నదిని దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని. చూడండి, దేవుణ్ణి అడుగుతున్నాడు, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు విస్తారమొగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే. అప్పుడు చెప్పావు కదా, నాకు మేలు చేస్తానన్నావు, తోడుంటానన్నావు, ఇసుక రేణువుల వలె సంతానాన్ని వృద్ధి చేస్తానన్నావు. ఇప్పుడు చూస్తే ఇది 400 మందితోటి బయలుదేరి వస్తున్నాడు. నా పిల్లల్ని భార్యల్ని చంపేస్తాడేమో అని భయంగా ఉంది, నాకు తోడుగా ఉండవా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు కూడా నా తండ్రి అయిన అబ్రహాము దేవా అని. కాబట్టి వినడం ద్వారా కొన్నిసార్లు మనం దేవుడి గురించి తెలుసుకుంటాం. ఇదిగో ప్రభువారు ఆ సంఘంలో లేదా ఆ కుటుంబంలో ఆ కార్యం చేశాడండి, ఎంత గొప్ప కార్యం చేసేసాడు, పలానా వాళ్ళ ఇంట్లో ఇంత గొప్ప కార్యం చేశాడు, వింటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు వాటిని మనము చూసేటటువంటి అనగా మనము అనుభవించేటటువంటి పరిస్థితి అనగా ఆ కార్యములు మన ఇంట్లోనే దేవుడు చేస్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను విన్నాను. అయ్యా, నీవు గొప్ప దేవుడువని, సర్వశక్తివంతుడువని, భూమి ఆకాశములను సృజించిన వాడువని వినికిడి చేత ఆ నోట ఈ నోట నేను నీ గురించి విన్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కన్నులారా నేను నిన్ను చూస్తున్నాను. ఈ రాత్రి ఎలాంటి అనుభవంలోనికి మనం రావాలంటే, మన దేవుడి గురించి వినడం. ఆయన గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన నిజమైన దేవుడు, వింటూనే ఉన్నాం. కానీ ఈ రాత్రి మనము మన కన్నులారా ఆయన్ని మనం చూడాలి. దేవుని కార్యాలని మనము కన్నులారా చూసేటటువంటి వారిగా ఉండాలి. ఎంతకాలం వింటాం, వాళ్ళ ఇంట్లో చేశాడు, వీళ్ళ ఇంట్లో చేశాడు, దేవుడు ఘనమైన కార్యాలు చేశాడని. మన ఇంట్లో దేవుడు చేస్తున్నాడు, మనం చూస్తున్నాం ఆ కార్యాలన్నీ కూడా. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను అన్నాడు యోబు. యెహోవాయే దేవుడని ఇదిగో నేను చూస్తున్నానయ్యా, నిన్ను నా కళ్ళారా చూస్తున్నాను ఇప్పుడు నిన్ను. ఈ రాత్రి మనము కూడా మన నోటితో ఆ మాట ఒప్పుకునేటటువంటి అనుభవంలోనికి రావాలి. తండ్రి ద్వారా దీవించబడినప్పుడు నా దేవుడని చెప్పని యాకోబు బేతేలు వద్ద దేవుడు ప్రత్యక్షమైన అప్పుడు కూడా నా దేవుడు అని తన నోటితో పలకనటువంటి యాకోబు లాబాను ఇంటిలో దేవుడు కాపాడినప్పుడు, హెచ్చించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు కూడా నా దేవుడని పలకనటువంటి యాకోబు పెనూయేలు వద్ద దేవుడు మార్చినప్పుడు దేవునితోనే పోరాటము చేసి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడువు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అని పిలవబడుతుంది అని పేరు మార్చిన దగ్గర కూడా నా దేవుడని పలకనటువంటి యాకోబు ఎప్పుడైతే ఏశావు నుండి దేవుడు కాపాడాడు, చనిపోతాం, ఇంకా భార్య పిల్లలతో సహా అయిపోయింది ఇంకా నా బ్రతుకు అనుకుని దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకుని, నువ్వు కాపాడుతానన్నావు కదా, తోడుంటానన్నావు కదా, నా సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు కదా, ఇదేంటి మరి ఇక్కడ ఇలా జరుగుతోంది, నా అన్న బయలుదేరి వస్తున్నాడు, మేము చచ్చిపోతాం కదా రేపు చల్లారితే అని ఏశావు చేతిలో నుంచి తప్పించమని ప్రార్థన చేసినప్పుడు ఏ అన్న అయితే వచ్చి చంపాలో
ఆన్నే ఏడుస్తూ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, తమ్ముడా ఎలా ఉన్నావు నువ్వు అని బోరును ఏడుస్తూ కౌగిలించుకున్నప్పుడు ఇక కదిలిపోయాడు ఇక యాకోబు. ఇక అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదు, ఇక నుంచి ఈ దేవుడు నా దేవుడే, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడు. ఇజ్రాయేలు అని దేవుడు నన్ను పిలిచాడు, యాకోబుగా ఉన్న నన్ను ఇజ్రాయేలుగా మార్చాడు. ఇక నుంచి ఈ దేవుడే నా దేవుడు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ మై గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఏసావుని రాజుల యొక్క హృదయములు యెహోవా చేతిలో నీటి కాలువల వంటివి. ఆయన ఎటు తిప్పితే అటు తిరుగుతాయి అంతే. చంపుదామని వస్తున్నవాడు కూడా ప్రేమించి ముద్దు పెట్టి కౌగిలించుకునేలాగా చేయగలిగినటువంటి, మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అపవాది ఒకవేళ మన గురించి కీడు తలంచినా కూడా అపవాది యొక్క కీడులన్నిటినీ కూడా మన కొరకు మేలుగా మార్చేసేటటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకేమై ఉన్నాడు? నా తల్లి ద్వారా తెలిసిన దేవుడో లేదా పక్కింటి వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న దేవుడో కాదు, కానీ ఆయన నిజమైన దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయనొక్కడే దేవుడు. ఆయన యుగయుగములకు దేవుడు. ఆయన సదాకాలము నన్ను ప్రేమించేటటువంటి దేవుడు. అందుకు నమ్ముకున్నానండి ప్రభువుని. అందుకు నమ్ముకున్నాను. ప్రతి వ్యక్తికి కూడా ఒక రక్షణ సాక్ష్యం ఉండాలి. మీరు ఎందుకు నమ్ముకున్నారు ఏంటి అంటే, నా దేవుడు నిజమైన దేవుడు. ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను విడిపించాడు, ఆయన నా కన్నీటిని చూశాడు, ఆయన నా ప్రార్థనలు ఆలకించాడు. ఇదిగో ఆయన నాకు ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తున్నాడు. భూమి మీద మాత్రమే కాదు, మరణానంతరము కూడా నేను నా దేవునితో నిత్య నివాసం చేయబోతున్నాను. అందుకు నమ్ముకున్నానండి అని మనము చెప్పగలిగేలా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, అద్వితీయ సత్య దేవుడు. మన దేవుడు అద్వితీయుడు, అనగా ఆయన తప్ప ఇంకొక దేవుడు లేరు. కాబట్టి అలాంటి దేవుడిని మనము నమ్ముకున్నాం. కాబట్టి మనం ఎంత బలమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటామో, మనల్ని చూసిన వాళ్ళు మనము మన నోటితో ఒప్పుకుంటున్నాం, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడని మనం ఎలా అయితే చెప్పగలుగుతామో, మనం ఎలా అయితే అనుభవించగలుగుతామో, మనల్ని చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? నిజముగా ఈ సోదరి దేవుడే నిజమైన దేవుడు. నిజముగా ఇదిగో ఈ సోదరుడు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. ముందు మనం అంగీకరించాలి. ఈ దేవుడే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నిత్యమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, ఒక్కడే దేవుడు అని మనము అంగీకరించినప్పుడు ఈ అన్యులు, ఈ లోకం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమంటారంటే, వాళ్ళు ఇజ్రాయేలు దేవుడే నా దేవుడని కాదు, నీ దేవుడే, నీ పేరు పెట్టి చెప్తారన్నమాట. పలానా లక్ష్మమ్మ దేవుడే నా దేవుడు. కాబట్టి మన పేరు చెబుతూ వీరి దేవుడే నిజమైన దేవుడు అంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అది. ఆయన నామము అన్యుల మధ్య ఘనపరచబడాలి. దానియేలు గ్రంథము త్వరగా ముగిస్తాం. 2 రెఫరెన్స్లు చూసుకుని దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 34-37 వచనాలు చదువుదాం. అక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరు పలుకుతున్నటువంటి మాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34-37 వచనములు. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును, నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కంట్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవుణ్ణి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని అనగా అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెబుతున్న మాట, సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం ఉండును. ఇదేమి
5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయేటటువంటి ప్రభుత్వం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయేటటువంటి రాజ్యం కాదు. ఇది చిరకాలం ఉండేటటువంటి రాజ్యము. సర్వోన్నతుడైనటువంటి దేవుడు యెహోవా. అన్యుల నోటితోటి దేవుడి మాట చెప్పిస్తాడు నిన్ను బట్టి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుంటే, 6వ అధ్యాయము 26, 27 వచనంలో, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించెను అని రాయించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి దర్యావేషు రాజు. దర్యావేషు రాజుతోటి ఆ అన్యుడి నోటితోటి ఈ మాటలు వింటుంటే అసలు చూడండి, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టునకుండును, ఆయనే విడిపించువాడును, ఆయనే రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి నీ జీవితం నా జీవితం ఎలా ఉండాలంటే, నీ బ్రతుకును బట్టి నా బ్రతుకును బట్టి, ఇదిగో ఇతను నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, మహాశక్తివంతుడండి. దేవుని కృపను బట్టి నేను ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాను. నేను ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నటువంటి నేను నా స్నేహితుల ద్వారా అనిపించుకున్నాను, రే ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏమి హెచ్చించాడ్రా దేవుడు నిన్ను. పనికి మాలిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు పనికొచ్చే ఒక పాత్రలా మార్చుకున్నాడు రా. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గాడ్. మనము మన దేవుడు నిజమైన దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నా దేవుడని మనం ఎప్పుడైతే ప్రకటించగలుగుతామో మన జీవితాలు ఎలా మారిపోతాయంటే, మన జీవితాలను చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్తారు, వీళ్ళ దేవుడు, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు, వాళ్ళ దేవుడు వాళ్ళని ఎవరినన్నా టచ్ చేస్తే ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. చాలా జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు ప్రార్థనా పరులేళ్ళు, చాలా శక్తివంతుడైన దేవుడు, ఎవరి జోలికైనా వెళ్ళకండి, కానీ ఇదిగో వీళ్ళ జోలికి వెళ్ళకండి. దేవుని నామము మహిమపరచబడద్దు. నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు, ఆయనే అద్వితీయుడైనటువంటి దేవుడు. దర్యావేషు రాజు చెప్తున్నాడు, ఆయనే అద్వితీయుడైనటువంటి దేవుడు. యెహోషువ గ్రంథంలో చదవక్కర్లేదు, రాహాబు చెబుతుంది, ఆయనే అద్వితీయుడైనటువంటి దేవుడు, యెహోవా తప్ప గొప్ప దేవుడు లేడు. యోనా గ్రంథంలో ఆ నావికులు చెప్తారు, ఆయనే అద్వితీయుడైనటువంటి దేవుడు, యెహోవా గొప్పవాడు, ఆయనే నిజమైన దేవుడని ఆ నావికులు ఒప్పుకుంటున్నారు. మార్కు సువార్తలో చూస్తాం, రోమా ప్రభుత్వపు ఆ శతాధిపతి చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువును చూసి, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా దేవుడే. ఇప్పుడు దాకా ఏదో అనుకున్నాను కానీ సత్యం తెలిసింది ఇప్పుడు. ఇవన్నీ జరిగిన తర్వాత, ఏషావు నుంచి విడిపించబడిన తర్వాత సంతోషముగా షెకెము దగ్గరికి వచ్చి దేవునికి బలిపీఠం కట్టి, అక్కడ ఒక బలిపీఠమును కట్టి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేలు అనగా ఇజ్రాయేలు దేవుడే నా దేవుడని ఇప్పుడు చెప్తున్నాడండి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుని యొక్క సాహస కార్యములను, భీకర కార్యములను రుచి చూచి చెప్తున్నాడు. ఇప్పుడు యెహోవా ఎలాంటి దేవుడో, ఆయన శూరత్వం ఎటువంటిదో, ఆయన ప్రేమ ఎటువంటిదో రుచి చూచి యాకోబు చెప్తున్నాడు బలిపీఠాన్ని కట్టి. కాబట్టి రాత్రి మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ప్రకటించే వారిగా ఉండాలి. మన దేవుడు ఎవరో మనము తెలుసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మనము తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవితాలని దేవుడు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాడు. కొండ మీద కట్టబడినటువంటి పట్టణము వలె మార్చేస్తాడు.
దీపస్తంభము వలె మన జీవితాన్ని మార్చేస్తాడు. మనల్ని చూసిన వారు మనలో యేసుని చూసేలా మార్చేస్తాడు. క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనల్ని మార్చేస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట ఇది చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 48వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఏదో ఒక నెల, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు సీజన్ ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానం. మేము ఆరాధించే దేవుడు, ఈ దేవుడు, మా దేవుడు సదాకాలము మాకు దేవుడై ఉంటాడు. యాకోబు ప్రారంభంలో అన్నట్టు నాకు ఆహారం ఇచ్చి నాకు వస్త్రాలను ఇస్తే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. నో, ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, నన్ను సృజించిన నా దేవునికి తెలిసిన అవసరాలు ఏంటో ఆయన చూసుకుంటాడు. కానీ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని విడిపించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత మంచి దేవుడవు తండ్రి. సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు. ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు. గాఢాంధకారమైన, ఇలాంటి శ్రమలైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, శోధనైన, కరువైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన, మరణమైన ఏ శ్రమలో మనం ఉన్నా సరే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఈ రాత్రి నీ వరుడు, నీ ప్రియుడు, నీ సౌందర్యమును కోరుకున్నవాడు ఇతడే. నిన్ను కోరుకున్నటువంటి దేవుడు, నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రేయర్ చేసుకుందాం. శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అబ్రహాము దేవుడా, ఇషాకు దేవుడా, యాకోబు దేవుడా, ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించిన మహా గొప్ప దేవుడా, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శాశ్వతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడా, నీకే స్తోత్రం. ఎలోహీమ్ గా ప్రభా, నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మమ్మల్ని దర్శించిన దేవుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును, నీ దేవుడు ఎట్టువాడై ఉన్నాడో నువ్వు ఎరుగుమని ప్రభా, మరి ఒక్కసారి నీ మాటతో మమ్మల్ని ప్రభా నాయన మందరిని దర్శించినందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు అని ప్రభ, జీవంగల దేవుడు అని ప్రభ, నాయన రక్షించే దేవుడు అని ప్రభ, నువ్వు రక్షకుడికి లోకానికి వచ్చిన దేవుడు అని ప్రభ, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు అని ప్రభ, నాయన నేను గుర్తెరగటానికి ప్రభ నువ్వు చూపించిన కృపకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రభ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ప్రభ నాయన నువ్వెల్లప్పుడు తోడైనందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ రాజ్యం
భోజనం భోజనం పాదనము కాదు కానీ ప్రభా, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదన్నట్టుగా ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా, నీ సేవకును నువ్వు మరుగుపరిచి ప్రభా, నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దేని సేవడికి ఇచ్చిన నాయన ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంక నువ్వు బిడ్డడికి ప్రభా నాయన మంచి ఆరోగ్యముతోను జ్ఞానముతోను నీ దైవికమైన శక్తితోను బలముతోను నింపమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ కొరకు ఇంకను బహుబలంగా వాడబట్టకు సహాయము దయచేయండి అయ్యా. నీ సేవకులు ఇద్దరు ప్రభా నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా నాయన, నీ పని చేస్తుంటుండగా నీ బలము నెరిగి ప్రభా వారు గొప్ప కార్యములు చేస్తూ అనేక మంది ఎదుట బలమైన సాక్షులుగా నిలబెడుతూ ఉంటుండగా ప్రభా, అన్యజనులు ప్రభా నాయన నీ మహిమకు వచ్చేది అన్నట్టుగా ప్రభా నాయన వారందరి ఎదుట తలగా ఉంచుతున్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇంకను బహుబలమైన ఆత్మాభిషేకముతో నింపి ప్రభా వారికి ఇంకను ప్రభా నాయన వృక్షాయుష్యమంతా ఆయుష్తో నింపి ప్రభా వారు అనేక తరములకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడులాగున ప్రభా నీ కృప నీ బలము నీ రక్షణ నీ దక్షిణ హస్తం వారి మీద ఇంకను ఉంచి వాడుకోమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా నిన్ను నమ్మి ప్రభా నాయన ఇదిగో నీ కొరకు ప్రయాసపడుతున్న దానికి ప్రభా ప్రతిఫలం వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు నాయన. విత్తిన ప్రతి వాక్యం బట్టి నీకు వందనాలు. మా హృదయంలోకి ప్రభా అది నాటింప చేయమని అడుగుచూ ఉన్నాను. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడా నాయనా మా జీవితాన్ని కూడా ప్రభా అటువంటిగా మార్చమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. నువ్వు పేరు పెట్టి నేటి వరకు స్థిరపరిచిన దేవుడా ఇంకా నువ్వు కూడా ప్రభా నువ్వు కొత్త పేరు మా అందరి జీవితాల్లో పెట్టి ప్రభా నేనా మేము మార్చబడిలాగన ప్రభా మా జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి అయ్యా. అన్యుల ఎదుట ప్రభా మా తల ఎత్తింప చేయమని అడుగుచూ ఉన్నాను. అన్య జనాంగం అంతా ప్రభా నిన్ను మహిమపరిచేలాగిన ప్రభా వారి ఎదుట మేము మాదిరికరంగా ఉంటకు సహాయము దయచేయండి అయ్యా. దానియేలు దేవుడే నిజమైన దేవుడని నాయన రాజు ఏ విధంగా చెప్పి ఉన్నాడో ప్రభా ఆ విధంగా చెప్పటానికి నీ కృప చూపించండి. శద్రక మేషక అబేద్నెగోలు ఏ విధంగా ప్రభా నువ్వు నిజమైన దేవుడు అని ప్రభా నాయనా మేము మరణిస్తామేమో గాని మా దేవుడు రక్షించటకు సమర్థులని ప్రభా నేను చెప్పటానికి కూడా ప్రభా మాకు అటువంటి భక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను. మా అందరికీ ప్రభా శుద్ధమైన హృదయం దయచేయమని అడుగుచున్నాను. నీ శుద్ధ జలముతో ప్రభా స్థిరమైన మనస్సును నూతనంగా మాలో పుట్టింప చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎట్టి విధమైన భయానికి ప్రభా నాయన ఇదిగో తండ్రి లోకంలో ఎటువంటి అలజడికి ప్రభ వెనుకంజి వేయకుండా ప్రభ అవసరాదులు కాకుండా ప్రభ నీవు నిజమైన దేవుడు అని ప్రభ నిన్ను గుర్తెరిగి నీ బలాన్ని గుర్తెరిగి ప్రభ నిన్ను వెంబడించే కృపా భాగ్యం ప్రభ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యా. ఎస్తేరికి ఇచ్చిన నాయన ఇదిగో తండ్రి గొప్ప సాక్ష్యపు జీవితం మా జీవితాల్లో దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఆ విధంగా రక్షించి నాయన ఇదిగో దేవ నీ కొరకు వాడబడే కృపా భాగ్యం కూడా మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. సర్వశక్తిమంతుడవు సైన్యములకు అధిపతి యెహోవావు ప్రతి దినము ప్రభ నూతనమైన వాత్సల్యతో ప్రభ మమ్మల్ని ప్రతి దినము దర్శిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరికి ఇంకను ప్రభ దైవికమైన జ్ఞానాత్మను మాలో నింపమని అడుగుచున్నాను. మాలో నింపండి ప్రభ. నువ్వు ఎట్టివాడో మేము తెలుసుకుంటకు ప్రభ నువ్వు సర్వశక్తి గల దేవుడు అని ప్రభ ఇంకనూ మాలో భక్తిని పుట్టింప చేయండి అయ్యా. అయ్యా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అన్నట్టుగా ప్రభ మాకు ధైర్యం పుట్టింప చేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ధైర్యంగా నీ కృపాసనం దగ్గరకు వచ్చి ప్రభ ప్రతి దినము ప్రభ నీకు మొరపెట్టకు సమయమనక ప్రార్థించే ప్రార్థనాత్మను మా అందరిలో ఇంకనూ పుట్టింప చేయండి అయ్యా. నీకు వందనాలు. నీరు అక్కడ సమీపంలో ప్రభ మేము ఉంటుండగా ప్రభ ఎత్తబడే గుంపుగా మా అందరి కుటుంబాన్ని తయారు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ వాక్యం బలమేనగా నాయన ఈ రాత్రి కాల సమయంలో మా అందరిని తాకినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ వాక్యం మాలో స్థిరపరచమని అడుగుచున్నాను. బలమైన కార్యము జరిగించమని అడుగుచున్నాను. ప్రతి బంధకమును తెంపివేసే నీ బలమైన వాక్యం ప్రభ మా కుటుంబంలో సంచరింప చేయమని అడుగుచున్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి నాన్న జీవము గల దేవుడా నీ జీవాత్మతో ప్రభ మా అందరిని నింపమని అడుగుచున్నాను. ఎక్కడెక్కడ ఏ స్థితిలో ప్రభ ఎండిపోయి ఉన్నాయో ప్రభ ప్రతి స్థితిని ప్రభ నజరేయుడైన యేసు నామములో చిగురింపు చేయమని అడుగుచూ ఉన్నాను.
చిగురింపు చేయమని అడుగుచు ఉన్నాను. శక్తితో నింపమని అడుగుచున్నాను. నీ ఆత్మతో నింపమని అడుగుచు ఉన్నాను అయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధమైన కార్యములు చేటుకు ప్రభా మమ్మల్ని ఇంకను ప్రభా ఆత్మ కార్యములు చేసేవారిగా ప్రభా ఆత్మ ఫలములతో మమ్మల్ని నింపమని అడుగుచు ఉన్నాను. శారీరక మానసిక అవసరతతో పాటు ప్రభా మా ఆత్మకు కావలసిన బలాన్ని అనుగ్రహింప చేయమని అడుగుచు ఉన్నాను. ఈ దినమందు ప్రత్యేకంగా ప్రభా ప్రతి బిడ్డని దర్శించమని అడుగుచు ఉన్నాను. నీ ఆత్మతో నింపమని అడుగుచు ఉన్నాను. నీ మర్మాలు ప్రభా గాఢాంధకారంలో దాచబడి ఉంచిన ధననిధులు అంటున్నావు కదా ప్రభా, అవన్నిటిని మేము పొందుకుని లాగిన ప్రభా మాకు జ్ఞానాత్మను దయచేయండి. యాకోబుని ఇశ్రాయేలుగా ప్రభా నువ్వు ఏ విధంగా మార్చావో ప్రభా, ఏ విధంగా పెనుగులాడాడో ప్రభా, నీ యందు మేము పెనుగులాటకు మాకు అటువంటి శక్తి కలిగిన జ్ఞానాత్మను అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా, నీ కృపతో మమ్మల్ని నింపండి నాయనా. ఈ కూటమిలో ప్రభా ఎంతమంది అయితే పాల్గొన్నారో ప్రతి బిడ్డని దర్శిస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా ప్రతి బిడ్డని ప్రభా ఇదిగో ముఖ్యంగా ప్రభా మానసిక, శారీరక, ఆర్థిక స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. యేసునామములో వారికి స్వస్థత దయచేయమని అడుగుచూ ఉన్నాను. నాయన నువ్వు పొందిన దెబ్బల చేత, గాయముల చేత ఇదిగో తండ్రి నువ్వు కాచిన రక్తముతో ప్రభా ప్రతి బిడ్డని ప్రభా నువ్వు శిరస్సు నుండి సిరిపాదం వరకు ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. ఎవరికి ఏ బలహీనత ఉన్నావు ప్రభా నాయన నీవే వారిని ప్రత్యేకంగా ఈ రాత్రి కాల సమయంలో ముట్టండయానికి వందనాలు. నువ్వు ముట్టమని అడుగుచూ ఉన్నాను. నా ఆత్మీయ మనోనేత్రాలను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. మా కన్నులను బాగు చేయమని అడుగుచున్నాను. నిన్ను చూడటానికి, నిన్ను గ్రహించటానికి ప్రభా నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. నీ స్వరం వినటానికి మా చెవులను ఎఫ్ఫతాని తెరవ చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను. నిన్ను స్తుతించడానికి మా నోటిని ముట్టమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. మా హృదయాన్ని ఇంకను ప్రభా శుద్ధీకరించండి ప్రభా. నీ ఆత్మతో ఇంకను మేము నింపబడి ప్రభా నాయన అనేక మందికి మాదిరికరంగా ఉండులాగున మాకు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా ఈ కృప ప్రభా నాయన అంతమ వరకు మమ్మల్ని నడిపించే దేవుడా నాయన మాకు దయచేయమని అడుగుచున్నాను. మరణం వరకు ప్రభా నమ్మకముగా ప్రభా మేము ఉండుటకు ప్రభా నాయన మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాను. మాకు బలము దయచేయమని అడుగుచున్నానయ్యా. మా కుటుంబాలని ఒక్కొక్క కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఎస్తేర కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. పద్మజ గారి కుటుంబాన్ని చేతికి అప్పచెప్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన మాధుర గారి కుటుంబాన్ని, బిడ్డల్ని చేతికి చెప్తూ ఉన్నాను. నాని ఇదిగో తండ్రి ప్రశంస తల్లిదండ్రుల్ని వారి కుటుంబాన్ని చేతికి చెప్తున్నాను. నా కుటుంబాన్ని చేతికి చెప్తున్నాను. ఇంకా నీ యూట్యూబ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేసి వింటారో ప్రభా వారందరి కుటుంబాన్ని కూడా నీ చేతికి చెప్తున్నాను. ప్రతి కుటుంబం చుట్టూ ప్రభా నీ అగ్ని కంచి వేయమని అడుగుచున్నాను. నీ అగ్ని కంచి వేయండి ప్రభా. నీ దేవదూతని కావలుగా ఉంచమని అడుగుచు ఉన్నానయ్యా. నీకు వందనాలు. నీ ప్రశస్తమైన వెలుగుతో మేము ప్రకాశించలాగిన అనేక మందికి మాదిరికరంగా ఉంటకు సహాయం దయచేయండి. అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఇచ్చావో ప్రభా మా అందరిలో విశ్వాస జీవితం దయచేయమని అడుగుచూ ఉన్నాను. నువ్వు కార్యము చేసినను నాయన చేయకపోయినా నువ్వు ఏదైనా చేయటకు సమర్థుడు అని ప్రభా మేము గుర్తుటకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. నువ్వు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ప్రభా. నిన్ను ప్రేమించే వారికి ఏమేను కొదువై ఉండదన్నావు కదా ప్రభా. ప్రతి బిడ్డకి సమృద్ధి కలిగిన శ్రేష్టమైన పర సంబంధమైన నాయనాని యొద్ద నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము యేసునామములో ప్రభా ప్రతి ఒక్క గృహంలోకి కుమ్మరించబడును గాక, కుమ్మరించబడును గాక. వారి చేసిన ప్రతి ప్రార్థన నజరేయుడైన యేసునామములో సఫలము చేయబడును గాక, సఫలము చేయబడును గాక. పడి చెడి ఉంటే ప్రభా పైకి లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. తిరిగి ప్రభ బాగు చేయమని అడుగుచున్నాను. స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆత్మీయ స్వస్థత, ఆర్థిక స్వస్థత, శారీరక స్వస్థత నీ రక్తము ద్వారా మాకు ఇస్తున్నందుకే స్తోత్రం. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు విజయాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు. మా అవమానంతటిని నువ్వు భరించి ప్రభ మాకు ఘనతను ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ సిలువ చాటు దగ్గరకు వచ్చి ఉన్నాం నాయన. నాయన నిన్ను గణపరిచేవాన్ని, నువ్వు గణపరిచే దేవుడు అని ప్రభా మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఏ అపాయము, ఏ కీడు రాకుండా ప్రతి కుటుంబము చుట్టూని అగ్ని కంచి వేమని మరి ఒక్కసారి అడుగుచున్నాను. కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరును పట్టుకోమని అడుగుచున్నాను. నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తానన్నావు కదా ప్రభా. నువ్వు మమ్మల్ని కనికరించావు కాబట్టే ప్రభా నీ పాదాల దగ్గరకు మేము కూర్చోటానికి అవకాశం ఇచ్చావు దేవా. దేవానికి కోటాను కోట్ల స్తోత్రాలు. అనేక మందికి ఇవ్వటానికి అటువంటి కనికరం వారికి కూడా రావటానికి సహాయము దయచేయండి. నీ కనికర దండం వారి మీద కూడా చాపమని అడుగుచూ ఉన్నాను నాయన.
సీరియల్స్ ద్వారా ప్రభా నాయన ఇదిగో తండ్రి ముచ్చట్ల ద్వారా ఎంతమంది అయితే ప్రభా నాయన నీ సన్నిధి నుండి దూరంగా ఉన్నారో వారందరినీ నువ్వు నాయన దర్శించమని అడుగుచున్నాను, వారిని మాట్లాడమని అడుగుచున్నాను. సమయం పోనీయకుండా ప్రభా సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి అయ్యా. అయానికి వందనాలు. మా ముఖములు ఎరిగిన వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా పట్టుకోండి, రక్షించండి. అయానికి వందనాలు నాయన. మా యొక్క ప్రభా నాయన దైవజనుల కుటుంబాలని చేతికి అప్పచెప్తున్నాను. వారు చేసిన ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని యేసునామములో అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా తహిల మినిస్ట్రీని ప్రభా ఇంకా విస్తరింప చేయమని అడుగుచున్నాను, విస్తరింప చేయమని అడుగుచున్నాను, వాడుకోమని అడుగుచున్నాను. నాయనను బలపరచమని అడుగుచున్నాను. వారి ఆలోచన యావత్తుని చిత్తమైతే సఫలపరచమని అడుగుచున్నాను. ఆయనకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా గుడార్పు తాళ్లను విశాలపరచమని అడుగుచున్నాను. తండ్రి కనికరించమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి, నిలబెట్టమని అడుగుచున్నాను. తలగా పై వారికి ఇంకను తయారు చేసి పెట్టి ప్రభా అనేక మంది జనాంగం ప్రభా నాయన ఆ గుడారంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. ఆయనకు వందనాలు. పరిశుద్ధాత్మ నాయన ఇదిగో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మరి ఒక్కసారి నీ చేతికి అప్పచెప్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా ఇరుపరి వారిని, మా అపార్ట్మెంట్ వారిని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, మాకు ఇచ్చిన సమస్తాన్ని చేతికి అప్పచెప్తున్నా. నిత్యముగా నీ హస్తం మా మీద ఉంచి ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాను, ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆశీర్వదించండి ప్రభా. నీ తోడు మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను. జీవితాంతం మాకు తోడుగా ఉండి ప్రభా మమ్మల్ని బలపరచి ప్రభా అంతము వరకు నడిపించమని ఈ రాత్రి కాలపు వాక్యాన్ని మా హృదయంలో పదిలపరిచి మా అందరినీ ఆశీర్వదించమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.